అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారు అందరూ? మరి ఈరోజు చక్కటి లెసన్ నేర్చుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన ఈరోజు మరి మేము నేర్చుకున్న ప్రతి ఒక్క లెసన్లో కూడా మరి మీరే జ్ఞానముతో మమ్మల్ని నింపండి. వినే బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి బిడ్డను కూడా నాయన చక్కటి జ్ఞానముతో నింపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అయితే ఈరోజు నేను చెప్పబోయే లెసన్ ఏంటంటే న్యాయాధిపతుల కాలం అండి. అయితే న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది, ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు, మరి అప్పుడు న్యాయాధిపతుల కాలం ఎవరు ఉండేవారు, ఇవన్నీ కూడా చెప్తానండి. మొట్టమొదటిగా న్యాయాధిపతుల కాలం గురించి చెప్తుండగా యెహోషువ ఎవరండి? మోషే తర్వాత ఎవరండి నడిపించారు ఇజ్రాయేల్ని? యెహోషువ. యెహోషువ తన జీవిత కాలమంతయు దండయాత్రలు జరిపినను కానాను దేశంలో అన్యజనులందరినీ వెళ్ళగొట్టలేకపోయాను. ఈ యెహోషువ వీరందరూ ఇజ్రాయేల్ ప్రజలు కూడా కానాను దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఇజ్రాయేల్ అన్యజనులు ఎవరిని కూడా వెళ్ళగొట్టలేకపోయారండి. ఎందుకంటే వారు గోత్రికుల వారిగా వారి స్వాస్థ్యములనే పొందుకున్నారు, కానీ కానాను దేశంలో ఆయా చోట్ల నివసించే అన్యులు ఎవరికి వారే వెళ్ళగొట్టలేకపోయారండి. ఏ గోత్ర వారు స్థలాలు ఎంచుకున్నారు, కానీ ఆ కానాను దేశంలో ఇంకా ఉండిపోయిన అన్యజనులు ఎవరు కూడా వెళ్ళగొట్టలేకపోయారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో 21 నుంచి 28 చదివితే మీకు అర్థమవుతుందండి. అందువల్ల ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోని శాపాలు అనేవి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినాయండి. అర్థమైందండి. అక్కడ అన్యజనులు ఉండడం వల్ల వీరి మీదకి దేవుని కోపము, దేవుని శాపం అనేది వీరి మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వారు ఎవరిని వెళ్ళగొట్టలేకపోయారండి? అన్యజనులు. సో ఆ రీతిగా ఉండగా యెహోవా దూత అనగా అరణ్యము గుండా అగ్ని మేఘస్తంభములో 40 సంవత్సరాలు వారిని నడిపించి, తర్వాత యెహోవా సేనాధిపతిగా యెహోషువకు ప్రత్యక్షమై, క్రీస్తు గిలాగులో యెహోషువ చనిపోయిన తర్వాత మరి ఒకరికి ప్రత్యక్షమై ఇజ్రాయేలు దేవుని చిత్తం చొప్పున అన్యజనులను వెళ్ళగొట్టలేకపోయినందువలన తాను ఇక వారికి సహాయం చేయనని చెప్పాను. అయితే ఇదంతా బాగానే ఉంది. వీరందరూ కూడా వెళ్ళగొట్టలేకపోయారు, వీరి మీదకి పాపం వచ్చింది. అన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే యెహోషువ మరణించిన తర్వాత మళ్ళా దేవుడు ఒక సేనాధిపతిగా క్రీస్తుగా అక్కడ ప్రత్యక్షం అవ్వడం, అక్కడ వేరే వారి ద్వారా మాట్లాడి మీరు అన్యజనులు ఎవరిని వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి దేవుడు కార్యం అనేది అక్కడ జరగదని చెప్పడం అనేది జరిగిందండి. అయితే న్యాయాధిపతుల కాలంలో కానాను దేశం ఏ రీతిగా ఉందో మనం మ్యాప్ పాయింటింగ్ చూడొచ్చు. మన ఫోన్లో గూగుల్లో కానీ క్రోమ్లో కానీ అని కూడా అడిగితే ఆ మ్యాప్ పాయింటింగ్ ఇస్తుంది అనమాట. న్యాయాధిపతుల కాలంలో కానాను దేశం ఏ రీతిగా ఉంది, ఎలాంటి ప్రదేశంలో ఏ గోత్రపు వారు నివాసం అనేది చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఆ మ్యాప్ పాయింటింగ్లో అర్థమవుతుందండి. నెక్స్ట్, శేషించిన కానానీయులు వారికి పక్కలో శూలముగా ఉండుదరనియు వారి దేవతల ఇజ్రాయేలుకు పూర్తిగా ఉందురని చెప్పాను. ప్రజలు ఎంత ఏడ్చినను ఈ పరిస్థితి వారికి తప్పలేదు. న్యాయాధిపతుల అధ్యాయము. కానాను దేశం అందరి జాతి వారు ఈ కింద విధముగా విభజింపవచ్చును. అయితే కానాను దేశంలో అన్యజనులు ఉన్నారంటే అక్కడ ఏముంటుందండి? విగ్రహారాధన. సో వీరికి పక్కన ఒక శూలం పెట్టుకున్న విధంగా ఇజ్రాయేల్ ప్రజలకి కానాను దేశంలో అన్యులు అనేవారు ఉన్నారండి. ప్రజలు ఎంత ఏడ్చినా ఈ పరిస్థితి వారికి తప్పలేకపోయిందండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అయితే కానాను దేశం అంతా కూడా జాతి వారందరూ కూడా ఎలా విభజింపబడ్డారన్నది నేను చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఇది కానానీయులు ఒక్క జాతి వారు కారు, లోయల్లో నివసించుచు సేద్యము చేయు 7 జాతుల వారని కానానీయులు పిలిచేవారు. అయితే ఈ కానానీయులు అనేవారు 7 జాతులు ఉంటారండి. ఇందులో అందరూ కూడా లోయలో నివసించేవారు, ఒక్కొక్క జాతి వారు ఉండేవారండి. కొంతమంది సేద్యం చేసే జాతి వారు, ఇలా ఈ రకాలుగా మొత్తం 7 జాతుల వారు ఉండేవారు. నెక్స్ట్, అమోరీయులు. వీరు కూడా ఒకే జాతి వారు కారు. వీరు కూడా అమోనీయులు కూడా ఒక జాతి వారు కాదండి. వీరు కొండలపై నివసించేవారు. అండ్ నెక్స్ట్, మందలను మేపుకునేవారు. యోర్దాను తూర్పు వైపున ఉన్న వారిలో వీరు ఒకరండి. అంటే కొండల మీద జంతువులు మేపుకోవడం ఈ అమోనీయులు అనమాట. వీరు ఈ రీతిగా ఉండేవారు. నెక్స్ట్, ఫిలిప్సీలు.
వీరు మధ్యధరా సముద్రంలోని కేతు అనే ద్వీపము నుండి, వీరైతే ఫిలిప్సీలు మధ్యధరా సముద్రం దగ్గర ఉండేవారండి. ఆ ద్వీపము నుండి వచ్చి కానాను దేశంలోని ఈశాన్య దిశగా సముద్ర తీరమున 6 పట్టణములను ఏర్పాటు చేసుకుని నివసించేవారు. వీరు కానాను దేశంలోనే చివర ఒక 6 పట్టణాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించారు. అంటే వీరెవరు అంటే గాజా, ఎగ్లోను, గాతు, ఎక్రోను, షోదు మరియు అష్కలోను అనునవి గోత్రాలు వారు అక్కడ నివసించడం అనేది జరిగింది. నెక్స్ట్ హిత్తీలు, అరమీలు, వీరు ఇద్దరు జాతి వారు కూడా. వీరు ఉత్తరప్రదేశం నుండి వచ్చి కానానును ఉత్తర దిక్కున స్త్రావములు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కానాను దేశంలో అవతల సైడ్ వీరు ఈ 2 జాతి వారు ఉండేవారండి, హిత్తీలు, అరమీలు. నెక్స్ట్ మోయాబులు, అమ్మోనీయులు, వీరు లోతునకు అతని కుమార్తెకు జన్మించిన వారి సంతానం. మోయాబులు ఎవరండి? లోతుకు తన కుమార్తెలు పుట్టారు కదండి, వారి సంతానం అంట. దేవుని చేత మేలు పొంది కూడా దానిని మరచి భ్రష్టులుగా అయిపోయిన ప్రవర్తించి సంతానం కనుక దేవుడు శాపం అనేది ఏమైందండి, పొందుకొనిన వారు. వీరికి 10 తరముల వరకు యెహోవా సన్నిధి చేరకూడదనే శాపము కలదు. వీరికి ఆ శాపం ఎలా ఉందంటే, తండ్రితో పాపం చేసి పిల్లలకు అన్నారు కాబట్టి వీరికి 10 తరముల వరకు శాపం అనేది ఉందని చెప్పారండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 8వ వచనంలో. మీరు యోర్దానుకు అవతలి వైపునున్న అనగా తూర్పు ప్రదేశమును నివాసం ఏర్పరచుకునిరి. అప్పుడు వీరు ఎక్కడంటే తూర్పు ప్రదేశము ఉన్న అటు సైడ్ వారు నివాసం అనేది ఉండేవారు. ఎవరో మోయాబులు. ఏదోమీలు, వీరు ఇస్సాకు సహోదరుడు అయిన ఏసావు ఏదోము నుండి వచ్చినవారు. అంటే ఇస్సాకు సహోదరులు ఎవరండి? ఏసావు నుండి వచ్చినవారు. దేవుని కృప వలన వారు ఒక దేశం ఏర్పరచుకుని కానాను దక్షిణంగా నివసించేవారు. వీరు దక్షిణంగా నివసించడం ఎవరు? ఏసావు వారు సంతానపు వారు, ఆ ఏదోమీయులు. ఇలా 6 గోత్రాలు వారు, రకరకాల అమోనీల, ఈ హిత్తీలు అని ఇలాంటి వారందరూ కూడా అలాంటి స్థలాల్లో వారు కానాను దేశంలో ఏర్పరచుకోవడం అని జరిగింది. అయితే అన్యులు మాత్రం వెళ్ళకపోవడం వల్ల వీరు కానాను దేశంలో ఆ విధంగా విభజింపబడడం అనేది జరిగింది. నెక్స్ట్, ఆ కాలమున అందరూ ప్రాకారము గల పట్టణములలో నివసించేవారు. అయితే ఆ కాలంలోనే ప్రాకారాలు ఉండేవండి. ప్రతి ఒక్కరూ నివసించే గృహం ఏంటి ఏదైనా సరే ప్రాకారాలు ఉండేవి. ఒక్కొక్క పట్టణంకు ఒక సమంతరాజు ఏలేడివాడు. అయితే ఒక పట్టణానికి ఒకరు, ఇంకో పట్టణానికి ఇంకొకరు అలా ఏలుతూ ఉండేవారు. అయితే వారు తరచుగా ఒకరితో ఒకరు యుద్ధములు చేయుచుండేవారు. బయట నుండి ఎవరైనా బలమైన శత్రువులు వచ్చినప్పుడు వీరే సంధి చేసుకున్న శత్రువుతో యుద్ధం చేసేవారు. వారు ఎలా ఉండేవారు అంటే వారిలో వారికి యుద్ధం జరిగేది. అది కాకుండా ఒకవేళ బయట నుంచి ఏదైనా ఎవరైనా శత్రువు వస్తే వీరు యుద్ధం చేసుకోవడం మానేసి వీరందరూ కూడా ఒక సంధి చేసుకుని ఆ వచ్చే శత్రువుతో యుద్ధం చేసేవారండి. ఆ రీతిగా ఉండేవారు. అయితే వారి దేవుళ్ళు స్థానిక దేవుళ్ళు. వీరు దేవుళ్ళు కూడా వారు స్థానిక దేవుళ్ళు ఉన్నారు. ఎలా అంటే కొండ జాతి వారికేమో కొండ దేవతలు, నెక్స్ట్ లోయ జాతి వారికేమో మైదాన దేవతలు, అరణ్య జాతి వారికేమో అరణ్య దేవతలు ఉండేవారు. ఫిలిప్సీలు మత్స్య దేవుడు ప్రధానమైన వాడు. ఫిలిప్సీలకేమో ఆ విధంగా ఉండేది. అయితే ఎక్కువ జాతి వారికి ఉమ్మడిగా బయలు దేవుడుగా ఉన్నాడు. బయలు అనగా యాజకుడు లేక పెనిమిటి అని అర్థం. ఉదాహరణ బయలఫ అంటే న్యాయాధిపతులు 33వ అధ్యాయం నుంచి 3వ వచనం, 1 దినవృత్తాంతాలు 1:49, అలాగే యెహోషువ 11:17 వచనం, సంఖ్యాకాండం 25 3వ వచనం అండ్ యెహోషువ 13వ వచనం 13వ అధ్యాయము 17వ వచనం మొదలైన విధంగా అక్కడ ఒక్కొక్క జాతి వారికి ఒక్కో విధంగా దేవుళ్ళు అనేవారు ఉండేవారు. అయితే అదేవిధంగా ఎక్కువ జాతి వారికి ఉమ్మడి అష్టరోతు అనే ఆడదేవత ఉండేది. ఈ అష్టరోతు అనగా తల్లి అని అర్థము.
అష్టరోతు అనే ఒక స్త్రీ దేవతను కూడా పూజించేవారండి. బయలు అనగా మగదేవుడు, బయలు అనగా ఇందాక మనం చూసాం కదండి, బయలు అంటే మగదేవుణ్ణి పూజించేవారు. ఇలా ఆకాశం నుండి సూర్యరశ్మి, వర్షమును, మంచును అనుగ్రహించగా అష్టరోతు అనగా ఆడదేవతను, భూగర్భం నుండి పైరు పంటలు పండించేదని వారి ముఖ్యమైన మూఢనమ్మకము. ఈ విధంగా ఆకాశం నుంచి ఏంటి, భూమి నుంచి ఏంటి, ఇలా అష్టరోతు దేవత కురిపిస్తుంది, చేస్తుందని నమ్మడం. వారు పూజలు చేయుటకు బయలు దేవుడు అనగా పేరు మీదగా ఒక చెట్టును పూజించడం మ్రానుతో. తర్వాత ఈ విధంగా వారు పూజించేవారండి. మానవకారముగా చెక్కి దీన్ని పక్కన ఒక సన్నని స్తంభం నిలబెట్టేవారు. ఒక స్తంభాన్ని కూడా చెక్కేవారనమాట మానవ రూపంలో, దాన్ని కూడా నిలబెట్టేవారండి. అది అష్టరోతు దేవతకు గుర్తుగా ఉండేది, అష్టరోతు దేవతకు గుర్తుగా చేసేవారండి. ఈ 2 విగ్రహములు చెట్టు గల ఉన్నత స్థలములో నిలవబట్టి అచ్చట ఒక బలిపీఠమును కట్టి దాని మీద ప్రత్యక్ష బలులు అర్పించడేవారు. అర్థమైందండి. ఒక చెక్కలా చెక్కి అష్టదేవతని ఆవిడ్ని కూడా ఒక చెట్టు కూడా మంచి స్థలములో దాన్ని ఏర్పరచడం, దాన్ని పూజించడం, ఇవన్నీ కూడా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25, 32 వచనాలు చూస్తే అట్టి బలిపీఠముల మీద పూర్వపు నరబలులు మరియు చిన్నపిల్లలను కూడా బలిగా అర్పించడి సాంప్రదాయం ఎక్కువగా జాతులలో కలదు. అయితే వీరు ఎలా పూజించడమే కాదు, అక్కడ బలిపీఠం కట్టేటప్పుడు చిన్నపిల్లలను బలిచ్చేవారట, మనుషులు బలిచ్చేవారట. ఆ విధంగా సాంప్రదాయం అనేది కూడా ఉందండి. మరియు వారి పూజా విధానం చూచుటకు కూడా వీలు లేని విపరీతమైన ఘోర వ్యభిచారముతో కూడి ఉండేది. వారు ఆ పూజలు ఎలా ఉండేవంటే వ్యభిచారముతో సమానంగా చేసేవారండి. అందువలన వారు మానసిక శారీరక భ్రష్టత్వం కలిగిన వారు గనుక వారి భ్రష్టత్వం ఇజ్రాయేలుకు సోకకుండా దేవుడు వారిని పూర్తిగా నిర్మూలం చేయమని ఆజ్ఞ ఇచ్చెను. అయితే ఈ అన్యజాతులు ఇలా పూజిస్తూ ఉండేవారు. ఈ భ్రష్టత్వంలోకి ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళకూడదని ఆయన వాళ్ళని పూర్తిగా ఏం చేయాలి, నిర్మూలం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ సంఘటనలు క్రమం మనకు కనిపించుచున్నవి. మనం న్యాయాధిపతులు చదివితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందండి. ఏ విధంగా వీరు పూజించేవారు, ఏ విధంగా వీరు వ్యభిచారముగా వారు పనులు ఉండే శ్రేష్టలు అనేవి మనకు అర్థమవుతుందండి. అయితే ఇజ్రాయేలు యెహోవాను విడిచి అన్యజనులతో స్నేహము చేసి వారితో బాటుగా విగ్రహారాధికులైరి. ఇప్పుడు అన్యజాతి వారితో వీరు ఎవరు కలిశారండి? ఇజ్రాయేలు ప్రజలు. వీరు ఉన్నది కానాను దేశం. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలు మీద రగులుగా శత్రువులు వారిని బాధించిరి, వారితో యుద్ధములు చేసిరి. భయంకరమైన వ్యాధుల వలన, నష్టముల వలన శపింపబడిరి. ఇంకా వీరు అన్యులతో ఎప్పుడైతే కలిసిపోయారో శాపాలు రావడం, శత్రువులు రావడం, దేవుడు వారి మీదకి రప్పించడం, ఇవన్నీ జరిగినాయండి. వారు శ్రమకాలంలో యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు వారు ఏం చేశారంటే, శ్రమ వచ్చింది కదండి, శరీరం మీద రోగం వచ్చింది, వాళ్ళు ఉండే దేశంలో శత్రువు వచ్చాడు, ఇవన్నీ రావడంతో వారు శ్రమల్లో దేవునికి మొరపెట్టడం అనేది జరిగిందండి. మొరపెట్టగా ఆయన ఆ శత్రువులు యుద్ధమాడి వారిని విడిపించుటకు, రక్షించుటకు రక్షకులను ఏర్పరచను. అయితే వీరు మారుమనసు పొందారని దేవుడు వారిని రక్షించాడండి. ఈ రీతిగా దేశంలో వారి ఆధిపత్యం ఉన్నంత వరకు దేశము ప్రశాంతముగా ఉండెను. ఎప్పుడైతే ఇజ్రాయేలు ఆధిపత్యం ఉందో అప్పుడు ఆ దేశం ప్రశాంతంగా ఉండేదండి. అయితే కానీ ఆ సుఖమును బట్టి ప్రజలు మరలా యెహోవాను మరిచిపోయి అనేక సార్లు పాపం చేసి ఆయా శ్రమలు మాటికి అనుభవించటివారు. వీరు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో ఆ పాపం చేసిన వెంటనే వీరి మీదకి శ్రమ వస్తుందండి. ఆ శ్రమ వచ్చినా మళ్ళీ అనుభవిస్తున్నారు, మళ్ళీ దేవుని వైపు తిరుగుతున్నారు, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుడు క్రియలు మర్చిపోతున్నారు, మళ్ళీ పాపంలోకి పడిపోతున్నారు. ఈ రీతిగా చేస్తుంటే మొత్తం 13 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడండి. ఎంతమంది అండి? 13. యెహోషువ తర్వాత 13 మంది న్యాయాధిపతులను ఏర్పరచడం అనేది జరిగింది. కానీ వారందరూ 12 గోత్రములు ఏలిన వారు కారు. అయితే ఈ 12 గోత్రాలు ఏలిన వారు అయితే కాదండి. వారు స్థానిక న్యాయాధిపతులు మాత్రమే. ఈ పాఠం చివర ఇవ్వబడిన పట్టికలు చూసినట్లయితే వారు ఏ శత్రువులతో యుద్ధమాడిరో, ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతులు దేశం నెమ్మది కలుగజేసినారో తెలుసుకోవచ్చు. అయితే వీరు స్థిరంగా ఉండట్లేదని దేవుడు ఈ న్యాయాధిపతులను ఎంచుకున్నాక ఈ న్యాయాధిపతులు ఉన్నంత వరకు కూడా ఆ దేశం చాలా నిమ్మలంగా, చాలా ప్రశాంతంగా ఉండడం అనేది జరిగేదండి. మొత్తం దాదాపు 200 సంవత్సరములు న్యాయాధిపతులు దేశం ఏలారండి.
200 సంవత్సరాలు. ఆ కాలంలో దాను గోత్రపు వారికి ఇవ్వబడిన స్వాస్థ్యము చాలకపోయినందువల్ల వారిలో కొంతమంది ఉత్తర దిశకు వెళ్ళి ఒక కొత్త ప్రాంతంలో నివాసము ఏర్పరచుకున్నారు. అయితే ఒక గోత్రపు వారు ఇంకొక స్థలానికి వెళ్ళడం, అక్కడ వారు నివాసం ఏర్పరచుకోవడం అది సరిపోక, అది మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 34వ వచనం, అలాగే 18వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఈ 13 న్యాయాధిపతులు యుద్ధమాడి ఫిలిప్సీలు మాత్రమే గాక గామరుగా తక్కిన అన్యజనులందరినీ పూర్తిగా ఓడించారు. ఈ న్యాయాధిపతులు శత్రువును ఓడించేవారండి. కానీ సంసోను చనిపోయిన తర్వాత ఫిలిప్సీలు తిరిగి దేశం అంతటిని ఆక్రమించుకొనుటకు ప్రయత్నించారు. అయితే మనకి సంసోన్ గురించి తెలుసు కదండి. సంసోన్ని పట్టుకోవడం ఫిలిప్సీలు, వారు స్తంభాలు కట్టేయడం, ఇది అంతా జరిగిన తర్వాత ఫిలిప్సీలు అందరూ కూడా ఈ కానాను దేశాన్ని పట్టుకుందామని ప్రయత్నించారండి. అయితే న్యాయాధిపతులు 17వ అధ్యాయం చదివితే 21వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అప్పుడు దేశం ఎంత హీన దశకు వచ్చినదో మనం తెలుసుకొనవచ్చును. అప్పుడు కానాను దేశం ఏ విధంగా దాని దీన స్థితికి వచ్చిందో, ఆ దినాల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. ఇంకా అందరికీ కూడా రాజు లేడు, ఇంకెవరు లేరు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇది న్యాయాధిపతుల కాలం 21వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే తెలుస్తుందండి. ఇట్టి దౌర్భాగ్య స్థితి ప్రజలు ఉండగా ప్రధాన యాజకుడైన ఏలి న్యాయాధిపత్యము చేపట్టెను. ఈ విధంగా ఉండగా ఏలి అనే ఆయన అక్కడ న్యాయాధిపత్యం అనేది చేపట్టాడండి. కానీ తన స్వంత కుమారులే సరైన క్రమశిక్షణలో పెట్టలేనందున ఫిలిప్సీలు ఏమాత్రము జయించలేకపోయాను. అయితే ఈ ఏలి బాగానే ఉన్నాడు దేవుని ఎదుట, కానీ తన కుమారులకు అనేది క్రమశిక్షణ అనేది ఎక్కడా చెప్పలేదండి. సో ఆ క్రమశిక్షణ లేకే అక్కడ ఏమైందంటే ఆయన ఫిలిప్సీల మీద విజయం అనేది పొందలేకపోయారు. ఇజ్రాయేల్ తరచుగా వారిలో యుద్ధం ఆడవలసి వచ్చాను. అసలు ఇజ్రాయేల్ వారిలో వారే యుద్ధం ఆడుకుంటూ ఉండేవారు. ఆ కాలమందు అన్యజనులు తమ దేవతలను యుద్ధ రంగంలో సైన్యముకు ముందు నడిపించేవారు. అయితే వీరేం చేసేవారంటే అన్యులు ఎక్కువ విగ్రహారాధన చేస్తూ దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవారు. అందువల్ల ఒక యుద్ధంలో ఇజ్రాయేలు దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలము నుండి యుద్ధ రంగంలోకి తీసుకుని రాగా అది ఫిలిప్సీల చేతికి చిక్కెను. వీరేం చేశారంటే యుద్ధం జరుగుతుండగా మందసం అనేది తీసుకురావడం, ఆ మందసం ఫిలిప్సీల చేతికి, మందసం అంటే మనకు తెలుసు కదండి, ఆ మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని విజయం అనేది ఉండేది. ఆ మందసం వీరు యుద్ధ రంగంలోకి తీసుకెళ్తే అది ఫిలిప్సీల చేతిలోకి వెళ్ళిపోయింది. అది 1 సమూయేలు 5, 6 అధ్యాయాలు చదివితే అర్థమవుతుందండి. ఆ కాలమందు దేవుడు సమూయేలును న్యాయాధిపతిగాను, యాజకుడుగాను, ప్రవక్తగాను సమూయేలు ఉండుటకు సకల విధుల ప్రజలను నీతి న్యాయములందును యెహోవా యందలి భయభక్తులు యందును నడిపించుటకు నియమించాడు. ఈ విధంగా సమూయేలు నడిపించడం, సమూయేలు రాజు అవడం, సమూయేలు ప్రవక్తగా ఉండడం, ఇజ్రాయేల్కి అక్కడ నియమించడం అనేది జరిగింది. అతని జీవితకాలం అంతటిలో ఫిలిప్సీలతో ఘోర యుద్ధములు జరిగినవి. ఆయన జీవితకాలం అంతటిలో ఎక్కువగా ఫిలిప్సీలతో యుద్ధాలు జరగడమే ఎక్కువగా ఉండేదండి. అది 1 సమూయేలు 14:52. అర్థమైందండి. ఈ రీతిగా న్యాయాధిపతుల కాలంలో ఎంతోమంది న్యాయాధిపతులు రావడం, మరి ఇజ్రాయేల్ దేశాన్ని రక్షించడం, మళ్ళా వారు పాపంలో పడిపోవడం, మళ్ళా దేవుని దగ్గర ఒప్పుకోవడం, మళ్ళా యథావిధిగా జీవించడం, ఈ రీతిగా దేవుడు వీరు ప్రవర్తన చూసి న్యాయాధిపతులు ఎన్నుకోవడం, న్యాయాధిపతులు కూడా యుద్ధం చేయడం, విజయము ఇజ్రాయేల్కు తీసుకురావడం, తర్వాత వీరు ఇంకాను మరి యుద్ధ రంగంలో మరలా తర్వాత ఒక రాజుగా సమూయేల్ని, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ రీతిగా ఫిలిప్సీల దేశంలో ఎక్కువ ఈయనున్న కాలంలో ఫిలిప్సీలతో ఎక్కువగా యుద్ధం అనేది జరిగేదండి. ఈ విధంగా జరిగింది. మీకు అర్థమైందండి ఇప్పటి వరకు చెప్పింది. న్యాయాధిపతుల కాలంలో ఏ విధంగా ఉంది, న్యాయాధిపతుల కాలంలో ఏ విధంగా మనకి సిచ్యువేషన్ అనేది
మనం తెలుసుకున్నాం కదండి. ఆ రీతిగా మనం కూడా మనం పాపం చేసి మళ్ళా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దాన్ని పూర్తిగా విడిచిపెట్టే వారంగా ఉంటే మన మీదకి శ్రమలు అనేవి రావు. శ్రమలు అంటే ఏం కాదండి, శరీరం మీద రోగము, లేకపోతే సాతానుతో ఇంట్లో గలిబిలి, ఇలాంటి శ్రమలు శోధనలు రావడాన్ని మనం దేవుడిని ఎక్కడో విడిచిపెట్టాము, లేకపోతే దేవుడు ఆజ్ఞను ఎక్కడో మనం నిర్లక్ష్యం చేసి ఉండుంటాము. ఆ రీతిగా మన మీదకి శ్రమలు రావడం అనేది జరుగుతుందండి. అర్థమైంది కదండి. సో మనం మారు మనసు పొంది పూర్తిగా దాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రేపు మంచి లెసన్తో మనం అందరూ కూడా కలుసుకుందాము. అంతవరకు కూడా అందరికీ ప్రైజ్ లార్డ్.